ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఆరేపాటి వెంకట నారాయణరావు. తెలంగాణలో మరో 997 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. బాణసంచాపై నిషేధం విధిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జల సంరక్షణలో కామారెడ్డి జిల్లా వజ్జేపల్లి గ్రామం దేశంలోనే ద్వితీయ స్థానంలో నిలిచి కేంద్ర ప్రభుత్వ పురస్కారం దక్కించుకుంది. తెలంగాణ మంత్రిమండలి సమావేశం ఈ సాయంత్రం జరగనుంది. తెలంగాణలో మరో 997 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 42,000కు పైగా పరీక్షలు చేయగా 997 మందికి కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ కావడంతో రాష్ట్రంలో ఇంతవరకు కోవిడ్ సోకిన వారి సంఖ్య 2,55,663కు చేరింది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఈ ఉదయం విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం కోవిడ్ నుంచి నిన్న మరో 1,222 మంది కోలుకున్నారు. నిన్న మరో 4 మరణించడంతో రాష్ట్రంలో కోవిడ్ సంబంధిత ఇతర సమస్యలతో మరణించిన వారి సంఖ్య 1,397కు పెరిగింది. ఇలా ఉండగా జీహెచ్ఎంసీ పరిధిలో తాజాగా 169 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 85 మందికి, రంగారెడ్డి జిల్లాలో 66 మందికి కొత్తగా కోవిడ్ సోకింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 65, కరీంనగర్లో 49, నల్గొండలో 46, ఖమ్మం, వరంగల్ అర్బన్లో 44 చొప్పున కరోనా పాజిటివ్ కేసులు కొత్తగా నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో 1,886 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. 2,151 మంది కోవిడ్ పేషెంట్లు కోలుకొని వివిధ ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కాగా రాష్ట్రంలో మొత్తం కోవిడ్ మరణాల సంఖ్య 6,814కు చేరింది. బాణసంచాపై నిషేధం విధిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. బాణసంచా విక్రయాలు, కాల్చడంపై నిషేధం ఉంటుందని స్పష్టం చేసింది. నిబంధనలు ఉల్లంఘించకుండా తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు, సిపిలు, ఎస్పీలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తక్షణమే టపాసుల దుకాణాలు మూసివేయాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ప్రజలు, వ్యాపారస్తులు, సంస్థలు దీపావళి బాణసంచా అమ్మకాలు జరపడం లేదా వాటిని వినియోగించడం చేరాదని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలిపారు. మరోవైపు బాణసంచా అమ్మకాలు, వినియోగంపై హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ బాణసంచా వ్యాపారుల అసోసియేషన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టు ఆదేశాలపై స్టే ఇవ్వాలని వారు తమ పిటిషన్లో కోరారు. ప్రముఖ కవి, స్వాతంత్ర సమరయోధుడు, తెలంగాణ పోరాట యోధుడు, ప్రజాకవి కాళోజీ నారాయణరావు వర్ధంతిని ఈరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. కాళోజీ నారాయణరావు ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్లాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. తన యాస, భాషతో తెలంగాణ ఉద్యమానికి కాళోజీ ఊపిరిపోశారని పేర్కొన్నారు. భాషను, సాహిత్యాన్ని, రాజకీయాలను, సంఘ సంస్కరణలను ఉమ్మడిగా మేళవించి సమసమాజ నిర్మాణం కోసం ఆయన జీవితాన్ని ధారపోశారని చెప్పారు. జల సంరక్షణలో కామారెడ్డి జిల్లా వజ్జేపల్లి గ్రామం దేశంలోనే ద్వితీయ స్థానంలో నిలిచి కేంద్ర ప్రభుత్వ పురస్కారం దక్కించుకుంది. ప్రతి వర్షపు బోటును సంరక్షించి భూగర్భంలోకి ఇంకించాలనే సదుద్దేశంతో వజ్జేపల్లి గ్రామస్తులు జల సంరక్షణ కార్యక్రమాలు చేపట్టి విజయం సాధించారు. జల సంరక్షణలో వజ్జేపల్లి గ్రామానికి కేంద్ర ప్రభుత్వ అవార్డు వచ్చినట్లు తెలిపే అధికారిక పత్రాన్ని జిల్లా పరిషత్ చైర్పర్సన్ శోభ సర్పంచ్కు అందజేసి గ్రామస్తుల కృషిని కొనియాడారు. గ్రామంలో ఇంటింటా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయడం, కందకాలు తవ్వడం, ఫామ్ పాండ్ల ఏర్పాటు, తడారిన బోర్లలోకి వర్షపు నీటిని పంపించి రీఛార్జ్ చేసి మళ్లీ నీటి ఊటలు ఉబికి వచ్చేలా గ్రామంలో పలు కార్యక్రమాలు చేపట్టారు. ఈ గ్రామంలో మొత్తం 150 సేద్యపు కుంటలు, 35 ఊట కుంటలు ఉండగా 250 ఇంకుడు గుంతలు నిర్మించారు. గడిచిన 5 సంవత్సరాలుగా జల సంరక్షణ పనులతో అందరినీ అబ్బురపరుస్తూ విజయాలు సాధిస్తున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కోవిడ్-19 నుంచి రక్షణకి 3 మంత్రాలు.
మాస్క్ తప్పక ధరించండి, 6 అడుగుల దూరం తప్పనిసరి. గుర్తుంచుకోండి, ముఖాన్ని తాకకండి, చేతులు శుభ్రంగా ఉంచుకోండి. తెలంగాణ మంత్రిమండలి సమావేశం ఈ సాయంత్రం జరగనుంది. త్వరలో జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికలు, హైదరాబాద్, మహబూబ్నగర్, రంగారెడ్డి, వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గాల ఎన్నికలు, వరంగల్, ఖమ్మం నగరపాలక సంస్థల ఎన్నికలకు సంబంధించిన అంశాలు, భారీ వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన పలు అంశాలు ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. ప్రధానమంత్రి ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం చిరు వ్యాపారస్తులను ఆదుకునేందుకు రుణాలు మంజూరు చేస్తోంది. దీనిపై నాగర్ కర్నూలు జిల్లా మంతటి గ్రామానికి చెందిన బచ్చయ్య హర్షం వ్యక్తం చేస్తున్నారు. నా పేరు బచ్చయ్య. కరోనా వైరస్ వల్ల అతలాకుతలం అవుతుంటే చిరు వ్యాపారులమైన మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము. అలాంటి సమయంలో భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు చిరు వ్యాపారుల కష్టాలను గుర్తించి వారికి 10,000 రూపాయల ఆర్థిక సహాయం లోనుగా అందించి మా కుటుంబాలలో సంతోషాన్ని నింపగలిగారు. వారికి ధన్యవాదాలు. ప్రస్తుత శీతాకాలంలో పండుగల సందర్భంలో ప్రజలంతా కరోనా విషయంలో అప్రమత్తంగా ఉండాలని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఉపాధికారి డాక్టర్ రామ్ కుమార్ తెలిపారు. దీపావళి దగ్గరికి వచ్చిన తర్వాత మన కోవిడ్ అనేది యూజువల్ గా రెస్పిరేషన్ అంటే లంగ్స్ కి డెఫినెట్ గా ఇన్ఫెక్షన్ కాజ్ చేస్తుంది. ఈ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళకి మాత్రం ఈజీగా కరోనా అనేది సోకడం అనేది జరుగుతుంది. టపాసులు ఏదైనా ఉంటే అవి మనం వాడకపోవడం చాలా మంచిదండి. కరోనా రెండో దశ ప్రభావం ఉండడంతో అందరూ జాగ్రత్తగా ఉండాలని భద్రాద్రి ఏఎస్పీ డాక్టర్ వినీత్ ప్రజలను కోరారు. నేను డాక్టర్ వినీత్, ఐపీఎస్ 17 బ్యాచ్, ఏఎస్పీ భద్రాచలం. ఈ దివాళీ మంచిగా చేయాలంటే మనము మాస్క్స్, హ్యాండ్ శానిటైజర్స్ అండ్ సోషల్ డిస్టెన్సింగ్ మనం చేయాల్సింది. ఇప్పుడు వింటర్ సీజన్ వచ్చింది కాబట్టి మనం ఎక్కువ ప్రికాషన్ తీసుకోవాలి. ఖమ్మం నియోజకవర్గం రఘునాథపాలెంలో 40 లక్షల రూపాయలతో నిర్మించిన రైతు బంధు వేదిక, భూసార పరీక్షా కేంద్రాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, రైతు బంధు రాష్ట్ర కోఆర్డినేటర్ పల్లా రాజేశ్వరరెడ్డి పాల్గొన్నారు. రైతు వేదికలు వ్యవసాయ అభివృద్ధికి కేంద్రాలుగా ఉపయోగపడతాయని నిరంజన్ రెడ్డి అన్నారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 129 క్లస్టర్లలో రైతు వేదికల నిర్మాణ పనులు పూర్తయ్యాయని చెప్పారు. హైదరాబాద్ సనత్ నగర్లో 3,60,00,000 రూపాయల ఖర్చుతో నిర్మించిన వైకుంఠ ధామాన్ని మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఈరోజు ప్రారంభించారు. మరోవైపు దిల్సుఖ్ నగర్లో అధునాతన సదుపాయాలతో నిర్మించిన 6 బస్ షెల్టర్లను జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ ఈ ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ రామ్మోహన్ మాట్లాడుతూ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యాధునిక పద్ధతుల్లో 1000 బస్ షెల్టర్లను నిర్మించామని తెలిపారు. కోవిడ్-19 మహమ్మారి అంతానికి సంబంధించి టీకా పరిశోధన అభివృద్ధి కోసం 900 కోట్ల రూపాయల నిధులను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. 3వ ఉద్దీపన ప్యాకేజ్ ప్రకటనలో భాగంగా ఈ నిధులను ఆమె ప్రకటించారు. వ్యాక్సిన్ పరిశోధన అభివృద్ధికి మాత్రమే ఈ నిధులు వినియోగిస్తామని సీతారామన్ స్పష్టం చేశారు. ముఖ్యాంశాలు మరోసారి. తెలంగాణలో మరో 997 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. బాణాసంచాపై నిషేధం విధిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జల సంరక్షణలో కామారెడ్డి జిల్లా వజ్జేపల్లి గ్రామం దేశంలోనే ద్వితీయ స్థానంలో నిలిచి కేంద్ర ప్రభుత్వ పురస్కారం దక్కించుకుంది. తెలంగాణ మంత్రిమండలి సమావేశం ఈ సాయంత్రం జరగనుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.